సిపిఐ అదే ఏఐటియుసి కార్మికుల ఐక్యత ఏఐటియుసి ముఖ్యంగా మన ఏఐటియుసి అనుబంధం మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని దాంతో ఈరోజు జిల్లా సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంటు మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 రూపాయలు ఇస్తానని దాంతో చెప్పడం జరిగింది. అదేవిధంగా మొన్ననే అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి కాబట్టి కొన్ని సమస్యల మీద సిపిఐ మన శాసనసభ పక్ష నాయకులు అదేవిధంగా కూనంనేని సాంబశివరావు గారి నాయకత్వంలో గవర్నమెంట్లో ఉన్నటువంటి మంత్రులని మొన్న బడ్జెట్ సమావేశాల్లో జరుగుతున్నటువంటి సమావేశానికన్నా ముందు మధ్యాహ్న భోజన కార్మికులకు ఖచ్చితంగా 10,000 రూపాయలు ఇస్తాననే దాంతో మీరు చెప్పడం జరిగిందనే దాంతో మా ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రిని, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని, మంత్రులను కూడా, సీతక్క మంత్రిని గారిని కూడా మా ఎమ్మెల్యే నాయకత్వంలో మా ఏఐటియుసి విటమిన్స్కు సంబంధించినటువంటి స్టేట్ నాయకులు కలవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఖచ్చితంగా మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు పెంచుతామని దాంతో హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు వచ్చే జూన్ జూలై నుండి ఖచ్చితంగా కోడిగుడ్లు సరఫరా చేస్తాం, ఉచితంగా సరఫరా చేస్తామని దాంతో మంత్రి గారు సీతక్క గారు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అదే కాకుండా చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు, బిల్లులు ఇంతవరకు క్లియర్ కాలేదు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఫెడరల్ సేవన పెడుతున్నారు కాబట్టి మేము చెప్తా ఉన్నాం. ఇప్పుడు రాబోయే కాలంలో రేపో మాపో సెలవులు వస్తూ ఉన్నాయి. వేసవి సెలవులు కాకుండా వేసవి సెలవులు వస్తున్నాయని మిడ్ డే మీల్స్ బిల్లులు పెండింగ్లో పెడితే మాత్రం మేము ఊరుకోమనే దాంతో ప్రభుత్వ అధికారులకు నేను చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు కార్మికులకు యూనిఫామ్ ఇవ్వాలనే దాంతో డిమాండ్ చేస్తున్నాం. పిఎఫ్ ఈఎస్ఐ కూడా ఇవ్వాలనే దాంతో గతంలో ఉన్నటువంటి ఎన్నో పోరాటాలలో భాగంలో ఎన్నో ధర్నాలలో చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోవడం చాలా అన్యాయం దాంతో మేము చెప్తా ఉన్నాం. మేము వేసవి సెలవులలో కాకుండా వేసవి సెలవులలో క్లియర్ బిల్లులు క్లియర్ కాకపోతే వేసవి సెలవులలో ధర్నాలు కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామనే దాంతో మేము చెప్తా ఉన్నాం. బిల్లులు మొత్తం క్లియర్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి వర్కర్లకు కూడా కొన్ని మండలాల్లో వేతనాలు కూడా జీతాలు ఇచ్చేది 3,000 రూపాయలు, అది కూడా పెండింగ్లో పెట్టడం చాలా అన్యాయం దాంతో మేము చెప్పడం జరుగుతూ అది కూడా క్లియర్ చేయాలని దాంతో డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులు 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకు బెనిఫిట్ ఇవ్వాలని దాంతో మేము చెప్తా ఉన్నాం. కనీస వేతనాలు ఇవ్వాలి. ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని దాంతో మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ముందే ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. దశల వారీగా సమ్మెలు చేస్తాం, ధర్నాలు చేస్తామా అని కూడా చెప్పడం జరిగింది. వెంటనే సమస్యలు పరిష్కరించాలని మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి డిమాండ్ చేయడం జరుగుతుంది.